ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేయుచున్న మా విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు, కావలి, నెల్లూరు జిల్లా. అయితే ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. నిజంగా చెప్పాలంటే మత్స్యకారుల పాలిట ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మత్స్యకారు సేవలో భాగంగా ఈరోజు మత్స్యకారు కుటుంబాలకు గత 2 నెలలుగా వేట నిషేధం సందర్భంగా దానికి సంబంధించిన మత్స్యకారులకు అండగా మేమున్నామంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మత్స్యకార సేవలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి 20,000 రూపాయలు అందజేయనున్నారు. వాళ్ళ అకౌంట్లో ఈరోజు ఇప్పుడు ఇంకొక అరగంటలో అయితే వాళ్ళ అకౌంట్లో 20,000 రూపాయలు పడినున్నాయి. దీనికి పెద్ద ఎత్తున మత్స్యకారులు కావలి నియోజకవర్గంలో తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు కుటుంబాలు అయితే ఈరోజు తరలి రావడం జరిగింది. ఎక్కడ ఇళ్లకు తాళాలు వేసి కావలి నియోజకవర్గం మత్స్యకారులంతా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు మత్స్యకారులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఒక పక్క ఒక్కసారి చూడండి, మనం ఈరోజు జనాలు తండోపతండాలుగా ఇళ్లకు తాళాలు వేసి మరి ఈరోజు వచ్చే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్క మాట తెలియజేశారు. మీరు ఈరోజు మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సమస్యలు వినేదానికి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుమ్మలపెంట ప్రాంతానికి వస్తున్నారు. మీరంతా వచ్చి మీ కుటుంబాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈరోజు మీరు వచ్చి తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్క పిలుపు ఇవ్వడంతో ఈరోజు మత్స్యకారులు దాదాపుగా 23 గ్రామాల్లో దురాయి వేసుకొని ఈరోజు మత్స్యకారులంతా వాళ్ళ పిల్లలతో సహా ఈరోజు ఒక పక్కన చిన్న పిల్లలతో సహా ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగునే రీతిలో మత్స్యకారులు అండగా నేనుంటానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేయడంతో ఆయన మాట నమ్మి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఈ సభను జయప్రదం చేస్తుంటే కనీ విని ఇది ఎరుగని రీతిలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు మత్స్యకార ప్రాంతంలో ఈరోజు తుమ్మలపెంట ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున మత్స్యకార సేవలో కార్యక్రమం ఈరోజు భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఇంకొక 10-15 నిమిషాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తుమ్మలపెంట ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు మత్స్యకారు ప్రతి ఒక్క కుటుంబానికి 20,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్ లో పడి ఉన్నాయి. దీనికి పెద్ద ఎత్తున అయితే మత్స్యకారులు తరలి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇది చూస్తా ఉంటే ఇది అసలు నిజమైన కళ అనిపిస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారులు రావడం అంటే ఒకటే నిదర్శనం. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి వెంట ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెంట ఈరోజు మత్స్యకారులు నిజంగా ఉన్నారు. ఆయన చెప్పిన మాట వింటున్నారు. ఆయన ఏదో న్యాయం చేస్తాడు, ఏదైతే చెప్తాడో అదే చేసి చూపిస్తాడని ఈరోజు గట్టిగా నమ్మారు. కాబట్టి ఈరోజు మత్స్యకారులంతా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయోత్సవం కూడా మత్స్యకారులంతా చేసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ బాలాయితో మధు, CMD న్యూస్, సభా ప్రాంగణం నుండి. మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేచున్న మా స్వాప్నికుడు, సాధకుడు, రాజకీయ రారాజు, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా.